నా పేరు జి రామన్న, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి. నిన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరుద్యోగ యువతను విస్మరిస్తూ ఉంది. పేరుకి అంకెల్ గ్యారెంటీగా పెద్ద ఎత్తున చూపించిన ముఖ్యంగా యువతరానికి సంబంధించి లేదా వాళ్ళు చెప్పిన 6 గ్యారెంటీలకు సంబంధించి దాని మీద పూర్తిగా ఫెయిల్ అయినట్టుగా ఈరోజు ఈ బడ్జెట్ను పరిశీలిస్తే అర్థమవుతుంది. కనీసం ఈరోజు నిరుద్యోగ భృతి అని చెప్పారు. దాదాపు సంవత్సరం కావస్తూ ఉన్న నిరుద్యోగ భృతి గురించి కనీసం ప్రస్తావన చేయకపోవడం అనేటువంటిది చాలా దుర్మార్గం. అలాగే యువతరానికి సంబంధించి నిరుద్యోగులకు సంబంధించి కూడా మెగా డిఎస్సీ అన్నారు. మెగా డిఎస్సీ ఊసే లేదు. అలాగే ఖాళీ పోస్టులు మన గ్రూప్ అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేసిన వారి గురించి ప్రస్తావన కూడా ఈరోజు ఈ బడ్జెట్ చేయకపోవడం అన్యాయం. అందుకని రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఆ రోజు ఎన్నికల్లో ఓట్ల కోసం యువతరాన్ని మభ్యపెట్టి మోసం చేసే విధానంగా ఉన్నాయి తప్ప రాష్ట్రంలో నిరుద్యోగ యువత కోసం లేదా ఉపాధి అవకాశాల కోసం 20 లక్షల ఉద్యోగాలని చెప్తున్నారు. దాని గురించి ఇప్పటిదాకా అనేక రాష్ట్రాల్లో అనేక జిల్లాల్లో భూములు తీసుకున్నారు. భూములు తీసుకొని లీజుకు తీసుకొని బ్యాంకులో తాకట్టు పెట్టి ఒక్క పరిశ్రమలు పెట్టదు. వారి మీద ఒక మాట కూడా ఈరోజు బడ్జెట్లో చెప్పకపోవడం శోచనీయం. అందుకని రాష్ట్ర బడ్జెట్ కార్పొరేట్లకు ఉడిగించేసి నిరుద్యోగతరానికి తీరణ ద్రోహం చేసే విధంగా ఉంది. దీనిపైన రాబోయే రోజుల్లో యువజన సంఘాలు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు, నిరుద్యోగులతో కలిపి పెద్ద ఎత్తున ఆందోళనకు సమాయత్తం కాబోతున్నాం.